అదేంటి నానమ్మా, బాబాయ్ కనిపించట్లేదని ఎందుకంటే నాకెందుకంటారేంటి? చెప్పండి నానమ్మా. చెప్పే వరకు నేను అన్నం తిన్ను. బాబాయ్, బాబాయ్, బాబాయ్ జైలుకి వెళ్ళాడమ్మా. బాబాయ్ జైలుకి వెళ్తాం ఏంటన్నమ్మా? అవునమ్మా, ఒక వ్యక్తి బాబాయ్ తప్పు చేశాడని జైలుకు పంపించాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు నానమ్మా? మీరే తప్పులు సర్దిద్దే మేయే కదా. మీరు బాబాయ్ చాలా మంచివారు కదా నానమ్మా. అలాంటిది బాబాయ్ తప్పెందుకు చేస్తారు? మీ గురించి ఆయనకు తెలీదా? ఒకసారి మీరు చెప్పకపోయారా? చెప్తే వినిపించుకునే పరిస్థితిలో ఆ వ్యక్తి లేడమ్మా. అతను చాలా మొండివాడు. చెప్తున్నా వినిపించుకోకుండా తొందరపడి బాబాయిని జైలుకు పంపించాడు. దానివల్లే మాకీ టెన్షన్ అంతా. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు నానమ్మా? ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తున్నాడు? మీరు చెప్పినా వినకపోవడం ఏంటి నానమ్మా? ఒకసారి మీరు గట్టిగా మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడానమ్మా, కానీ అతను చాలా ఆవేశపరుడు. మరి బాబాయ్ జైలుకెళ్ళిన విషయం నాకెందుకు చెప్పలేదు నానమ్మా? అసలే నీ ఆరోగ్యం బాలేదు కదమ్మా. నీకు చెప్పి బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు. బాబాయ్ పాపం జైలుకెళ్ళారని చెప్తుంటే నాకు చాలా బాధగా ఉన్నానమ్మా. ఏడుపు వస్తుంది. ఏడోకమ్మా, అన్నం తిను. నిన్ను చూస్తుంటే బాబాయ్ జైలుకెళ్ళినప్పటి నుంచి ఏం తినలేదు అనిపిస్తుంది. ముందు నువ్వు తిన్నానమ్మా. నేను తర్వాత తింటానమ్మా, ముందు నువ్వు తిను. నేను ఒప్పుకున్నానమ్మా, నువ్వు తినాల్సిందే. అది కాదమ్మా, ముందు నువ్వు తిను. తింటావా తినవా? నువ్వు దండం పెట్టినా చేతులెత్తి నమస్కరించినా చచ్చిపోయిన నీ కూతుర్ని ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు? వెళ్ళు. కానిస్టేబుల్స్ అతను తీసుకెళ్ళిపోండి. కానిస్టేబుల్స్ శక్తి, నా కూతురు ఎక్కడుందో చెప్పు. శక్తి, వెళ్ళండి సార్ బయటికి. నా కూతురు సార్ చెప్పేది మీకే. నా కూతురు ఎక్కడుందో చెప్పు. అమ్మాను, ఎక్కడున్నావమ్మా? ఎక్కడున్నావు తల్లి? నీకు యాక్సిడెంట్ చేసి జైల్లో ఉన్నవాడు నువ్వు చచ్చిపోయావంటున్నాడు. తన చెల్లెలు సింధు కూడా నువ్వు లేనట్లే మాట్లాడుతుందమ్మా. కానీ వాళ్ళమ్మ మేయర్ ఉమాదేవి మాత్రం తన మాటల్లో నువ్వు ఉన్నావా ఆశని నాలో కల్పిస్తుంది. ఏంటమ్మా ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. నువ్వెక్కడున్నావు తల్లి? నువ్వు బ్రతికే ఉన్నావన్న ఆశ రోజు రోజుకి పెరిగి
ఆ ప్రేమ కళ్ళల్లోకి వచ్చి నిన్ను చూడాలనిపిస్తుందమ్మా. నీ వయసు పాపని ఎవరిని చూసినా నీలాగే కనిపిస్తుంది. నువ్వే కనిపిస్తుంది. నువ్వు రావాలి. నువ్వు వస్తే తప్ప నేను బ్రతకను తల్లి. నువ్వు రాను. నువ్వు రాకపోతే నేను బ్రతకను తల్లి. దూరం కావాలా నేను బ్రతకనమ్మా. నన్నే విడిచి నువ్వు రావాలమ్మా. వెళ్ళిపోవాలా అన్నీ మరిచి దూరం కావాలా నన్నే విడిచి వేరైపోవాలా అన్నీ మరిచి ఎప్పుడు ఒదిగే ఎదపై విసిగి అన్నీ మరిచి వాసుదేవ్ బాబు, వాసుదేవ్, వాసుదేవ్ బాబు, ఏమైంది బాబు ఇతనికి? అతను ఎవరో నిజంగా మాకు తెలియదు సార్. ఆయన ఎప్పుడు మేము బాబు వాసుదేవ్, వాసుదేవ్ లేనాయనా? హలో, అమ్మా మీనాక్షి, ఎక్కడున్నావమ్మా? ఏమైంది బాబాయ్? ఆ కంగారేంటి? నువ్వు వెంటనే నార్సింగ్ సెంటర్కి రామ్మా. అసలేం జరిగిందో చెప్పండి బాబాయ్. నువ్వు రామ్మా, చెప్తాను. సరే బాబాయ్, నేను ఇప్పుడే వస్తున్నాను. డ్రైవర్, నార్సింగ్ చౌరస్తాకి పోని. వాసుదేవ్, నాన్న వాసుదేవ్, 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 నాన్న వాసుదేవ్, లేనన్నా, వాసుదేవ్, వాసుదేవ్, బాబాయ్, ఏమైంది బాబాయ్? తెలీదమ్మా, ఇలా పడిపోయి ఉన్నాడు. ఎప్పుడు పడిపోయాడు, ఏం జరిగిందో కూడా తెలీదు. ఏమండి, ఏమండి, ఎవరైనా సాయం పట్టండి, ఆటోలో కూర్చోబెడదాం. నువ్వు అనుభవించే నరకాన్ని తలుచుకుంటేనే ఓడిపోయావమ్మా. నిన్నింతగా బాధ పెడుతున్న ఆ వాసుదేవుని వదలద్దమ్మా.